హలో అండి. వెల్కమ్ టు టెక్ టాక్స్ విత్ రాజు. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఎంఎస్ ఎక్సెల్‌లో ఒక టేబుల్‌ని యూజ్ చేసేసి మనం ఒక సెర్చ్‌లో ఒక నంబర్ ఎంట్రీ చేసినప్పుడు ఆ నంబర్ రిలేటెడ్ గాని, లేకపోతే నేమ్ రిలేటెడ్ గాని మనకు డేటా అనేసి మొత్తం ఎలా ఫైండ్ ఔట్ చేయాలనేసి చూద్దామండి సెర్చ్ బేస్‌లో. అలాగే ఓన్లీ నంబర్ బేస్ అని కాదు, నేమ్ అని కాదు, మొత్తం ఎంటైర్ టేబుల్‌లో మనం ఏ డేటా ఎంట్రీ చేసినా మనకు వచ్చేటట్టుగా చూద్దామండి. ఓకే. ఇది టేబుల్ అండి. ఒక షీట్‌లో టేబుల్ ఉంది. మొత్తం ఫుల్ ఆఫ్ డేటా. రోల్ నంబరు, నేము, బ్రాంచు, సిటీ అండ్ అలాగే రిజల్ట్స్ గూడా ఉన్నాయండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అని. అయితే ఇంకో షీట్‌లో ఏం చేస్తున్నానంటే నేను జస్ట్ ఓన్లీ హెడర్స్ ఉన్నాయి గదండీ! రోల్ నంబర్, నేము, బ్రాంచ్, సిటీ అవి మాత్రమే కాపీ చేశా. చూడండి ఇక్కడ ఇవి మాత్రం ఉన్నాయి. ఇంకేం లేవు. అయితే మనకిక్కడ రిజల్ట్ రావాలంటే ఎలా అంటే ఆ షీట్ 1లో ఉన్న డేటాని మనం సెర్చ్ బేస్‌లో ఫైండ్ ఔట్ చేసి ఎలా రిజల్ట్ వస్తదనేసి మనం చూద్దామండి. దీనికోసం మనం ఇక్కడ ఒక ఏమంటారు రిఫరెన్స్ సెల్ అనేది చూద్దామండి. ఇక్కడ B1 ఉంది గదా! దీన్ని మనం రిఫరెన్స్ సెల్ కింద అనుకుందాం. ఐడెంటిఫై కోసం దీన్ని కొంచెం ఫిల్ కలరు అండ్ ఫోర్ కలర్ గూడా చేసేద్దాం. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా రాద్దామండి. ఇక్కడ ఏం రాయాలంటే ఫిల్టర్ అనేసి ఈక్వల్ టు ఫిల్టర్ ఫిల్టర్ ఉంది గదా! ఫిల్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డేటా ఉన్న దగ్గరలోకెళ్ళండి. ఆ షీట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఫుల్ ఆఫ్ డేటా ఉంది గదా! ఈ డేటాని మొత్తం సెలెక్ట్ జేయాలండి. టేబుల్ డేటా మొత్తం. ఓకే. టేబుల్ డేటా మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత కామా మనం అంటే దేన్ని బేసి సెర్చ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే రూల్ నంబర్ బేసి సెర్చ్ చేద్దామండి. అప్పుడు దానికోసం ఏంది మళ్ళీ రూల్ నంబర్ మాత్రం సెలెక్ట్ జేయాలి. ఆల్ రూల్ నంబర్స్ సెలెక్ట్ చేయాలండి. ఆల్ రూల్ నంబర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈక్వల్ టు పెట్టిన తర్వాత మన షీట్‌లోకొచ్చేద్దాం. ఓకే. ఇక్కడ మనం ఏ సెల్ రిఫరెన్స్ తీసుకుంటున్నామండి? ఈ సెల్ గదా! B1 గదా! కాబట్టి ఈ సెల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే. ఒకవేళ ఈ డేటా అనేది మ్యాచ్ అవ్వకపోతే మనకొక ఎర్రర్ మెసేజ్ లాగా రావాలండి. దానికోసం ఏందంటే నాట్ వాలిడ్ డేటా. ఓకే. ఇక్కడ మనం ఏం డేటా ఎంటర్ చేయలేదండి. ఏం డేటా ఎంటర్ చేయలేదు కాబట్టి నాట్ వాలిడ్ డేటా అనొస్తుంది. అయితే మనం ఇక్కడ రోల్ నంబర్ బేస్ చేసాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రూల్ నంబర్ ఎంటర్ చేద్దామండి. 500001 ఓకే. డేటా మొత్తం వచ్చింది గదండీ! 5001 రూల్ నంబర్ బేస్ చేసుకొని ఉన్న డేటా మొత్తం వచ్చేసింది. అయితే ఇక్కడ ఫార్ములా ఏంటంటే, ఈక్వల్ టు ఫిల్టర్ రాసిన తర్వాత వేరే షీట్‌లో ఉన్న టేబుల్ మొత్తం సెలెక్ట్ చేశామండి. ఓకే. టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత, మళ్ళీ అందులో మనం ఒక ఏమంటారు టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత మనం రూల్ నంబర్ బేస్ సెర్చ్ కాబట్టి ఓన్లీ రూల్ నంబర్స్ మాత్రం సెలెక్ట్ చేస్తాం. తర్వాత మన షీట్‌లోకొచ్చిన తర్వాత ఇది రిజల్ట్స్ రావాలనుకున్న షీట్‌లోకొచ్చిన తర్వాత మనం ఒక సెల్ రిఫరెన్స్ తీసుకున్నాం గదా! ఈ సెల్ రిఫరెన్స్ ఇచ్చాం B1 అనేసి. ఒకవేళ B1లో ఎంటర్ చేసిన డేటా అనేది మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు నాట్ వాలిడ్ డేటా అని రావాలి ఎర్రర్ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షీట్‌లో డేటా ఎంత వరకు ఉందండి? 5,10,000 వరకున ఉంది గదా! ఇప్పుడు మనం 5,11,000 అని ఇద్దాం. అప్పుడు ఏం మెసేజ్ వద్దో చూద్దాం. 5,11,000 అనే నంబర్‌ని బేస్ చేసుకొని డేటా ఏం లేదు. అందుకని నాట్ వాలిడ్ డేటా అని వస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఏమంటారు నంబర్ బేస్ చేసాం గదా! సేమ్ ఇదే ఫార్ములాని మనం నేమ్ బేస్ సెర్చ్ గూడా చేయొచ్చండి. జస్ట్ ఈ ఫార్ములాని మాత్రం ఎడిట్ చేద్దాం. ఓకే. దానికోసం ఏందంటే ఇక్కడ రోల్ నంబర్ అనేసి తీసుకున్నాం గదా! రోల్ నంబర్ బేస్ తీసుకున్నాం గదా! దాన్ని కొంచెం ఎడిట్ జేసేసి ఓకే. ఎడిట్ జేసేసి ఆ షీట్‌లోకెళ్దాం. షీట్ 1 అవసరం లేదండి ఇది. ఇప్పుడు నేమ్ బేస్ కదా! నేమ్ బేస్ సెలెక్ట్ చేసేద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు నేమ్ బేస్ సెర్చ్ చేస్తున్నామండి. కానీ ఇక్కడ నేమ్ ఎంటర్ చేయలేదు. నెంబర్ ఉంది కాబట్టి నాట్ వాలిడ్ డేటా అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చూద్దాం. రాజు. రాజు అనే నేమ్ ఉంది కాబట్టి ఆ నేమ్ అనేది ఫైండ్ ఔట్ చేసేసి దాని రిజల్ట్ వచ్చింది. ఇలా రాజు అని కాకుండా ఇంకా వేరే నేమ్ చూద్దాం. సాయి. సాయి అనే నేమ్ ఉంది కాబట్టి వచ్చింది. ఇంకేం నేమ్స్ ఉన్నాయి? దినేష్ ఉంది, కిరణ్ ఉంది, కృష్ణ ఉంది. ఇంకొకటి చూద్దామండి. దినేష్ అని ఉంది. దినేష్. ఓకే. ఇలా ఫుల్‌గా అంటే నేమ్ ఎంత వరకుందో ఆ నేమ్ మొత్తం ఎంటర్ చేస్తేనే వస్తదండి. జస్ట్ డి అని ఎంటర్ చేసినా రాదు. డిఐఎన్ అంటారు స్మాల్ టెక్స్ట్ ఎంటర్ చేసినా రాదండి. మొత్తం ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతేనే వస్తుంది. ఓకే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దినేష్ అని ఉంది గదండీ! మనం ఓన్లీ డిఐ అని కొడదాం. చూడండి రాదు. ఎందుకంటే ఇది మొత్తం ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నమాట. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంటేనే ఈ రిజల్ట్ వస్తుంది. అయితే మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ గాదు. దినేష్ అనే వర్డ్‌లో డిఐ ఎంటర్ చేసినా రావాలి. ఒకవేళ డి అని ఎంటర్ చేసినా రావాలి.
రోల్ నంబర్ కూడా అంతే 5,01,000 అని ఉంది కదా! రోల్ నంబర్ ఇక్కడ. అక్కడ 5 అని కొట్టినా రావాలి, 1 అని కొట్టినా రావాలి, 10 అని కొట్టినా రావాలి. ఇలా రూల్ నంబర్‌లో ఏం అంటే పార్ట్ ఆఫ్ రూల్ నంబర్ ఎంటర్ చేసినా మనకు రిజల్ట్ అనేది రావాలి. సో, దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ వేరే షీట్‌లో యాడ్ చేశానండి. సేమ్ రూల్ నంబర్స్ హెడర్స్ మాత్రమే యాడ్ చేశాను. అయితే ఇక్కడ కూడా సేమ్ రూల్ నంబర్ అంటూ బేస్ చేసుకుంటాం కదా! ఆ బేస్ సెల్ ఒకటి యాడ్ చేద్దాం ఇక్కడ. ఓకే. ఇక్కడ ఫార్ములా ఎలా అంటే ఈక్వల్ టు ఫిల్టర్ ఆఫ్ ఓకే. అక్కడ టేబుల్ డేటా సెలెక్ట్ జేసుకోవాలండి. ఇక్కడ గూడా మొత్తం ఎంటైర్ అంటే మనకెంత వరకైతే డేటా టేబుల్‌లో ఉందో, ఆ డేటా మొత్తం సెలెక్ట్ జేసుకోవాలి. ఓకే. తర్వాత కామా పెట్టేసి ఇక్కడేందంటే ఈజ్ నంబర్ అనేసి ఒకటి ఉందండి ఫార్ములా. ఈజ్ నంబర్. ఆ తర్వాత మళ్ళీ సెర్చ్. ఓకే. సెర్చ్ బేస్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఏందంటే ఏ సెల్ రిఫరెన్స్ తీసుకుంటామో ఆ సెల్ ఇయ్యండి. ఓకే. అయితే ఇక్కడ B1 అని వచ్చింది గదా! ఇప్పుడు కామా పెట్టేసి మనం రోల్ నంబర్ బేస్ చూద్దామండి ఫస్టు. ఓకే. రోల్ నంబర్ బేస్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు కరెక్ట్‌గా క్లోజ్ చేయాలండి. రోల్ నంబర్ బేస్ సెలెక్ట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు ఫస్ట్ ఒక బ్రేసెస్ క్లోజ్ చేస్తున్నాం. ఈ బ్రేసెస్ ఓన్లీ షీట్ అని ఉంది గదండీ! అక్కడి వరకు క్లోజ్ అయిపోయింది. బట్ సెర్చ్ కూడా క్లోజ్ అవ్వాలి గదా! కాబట్టి ఇంకో బ్రేసెస్ పెట్టా. ఓకే. ఒకవేళ ఏదన్నా వాలిడ్ డేటా లేదు, ఎర్రర్ మెసేజ్ రావాలనుకుంటే ఎలా అంటే నాట్ వాలిడ్ డేటా. ఓకే. ఇప్పుడు చూడండి. డిఫాల్ట్‌గా టేబులొచ్చేసింది గానీ, బట్ మనం ఏ పేజ్ దేన్ని బేస్ చేసుకొని సెర్చ్ చేస్తున్నామనేది ఇంకా మనం ఏమి ఎంటర్ చేయలేదు. సో, దానికోసం ఏం చేద్దామంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ సెర్చ్ చేసేది రూల్ నంబర్ బేస్ కాబట్టి, ఆ రూల్ నంబర్‌లో 5,01,000 అని ఉందండి. 5 ఇచ్చినా రావాలి, 1 ఇచ్చినా రావాలి, 0 ఎంటర్ చేసినా రావాలి, 10 ఇచ్చినా రావాలి, ఏది ఇచ్చినా రావాలి. ఓకే. సో, దానికోసం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఎంటర్ చేద్దాం. వచ్చేసింది. ఎందుకంటే ఇందులో అన్నిట్లలో 5 ఉంది కాబట్టి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 అని ఎంటర్ చేద్దాం. చూడండి 1 అని ఎంటర్ చేస్తే 5,01,000లో 1 ఉంది, 5,10,000లో 1 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 ఎంటర్ చేద్దాం. చూడండి 5,09,000లో 9 ఉంది కాబట్టి అలా. ఇప్పుడు మనం ఓన్లీ రూల్ నంబర్ బేస్ చేసుకొని మాత్రమే చేస్తున్నామండి. అందుకే ఇలా వస్తుంది. సో, అలా గాకుండా నేమ్ బేస్ సెర్చ్ చేద్దామండి. అప్పుడు ఏ టు జెడ్ అనే క్యారెక్టర్‌లో ఏ ఉన్న రావాలి, బి ఉన్న వస్తది, సి ఉన్న వస్తది, డి ఉన్న వస్తది. అలా అన్నమాట. ఓకే. సో, దానికోసం ఏం చేద్దామంటే ఇదే ఫార్ములాని జస్ట్ చిన్న చేంజెస్ ఉంటాయండి. అవి చేద్దాము. ఎలా అంటే ఇక్కడ రోల్ నంబర్ తీసుకున్నాం గదా! రోల్ నంబర్ గాకుండా ఓకే. రోల్ నంబర్ గాకుండా ఏం జేయాలి ఇప్పుడు మనం నేమ్ తీసుకుందాం. ఓకే. నేమ్. సేమ్ ఎర్రర్ మెసేజ్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. ఒకవేళ నాట్ మ్యాచింగ్ అన్నప్పుడు డేటా అనేది మీరు ఎంటర్ చేసిన డేటా కరెక్ట్‌గా లేదు అన్నప్పుడు అప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ రావాలి. ఓకే. సో, 9 అనేది కాదు గాని ఎందుకంటే మనం నేమ్ బేస్ సెర్చ్ చేస్తున్నాం కాబట్టి నేమ్‌లో 9 అనే నంబర్ లేదు గదా! అందుకని రాలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని ఎంటర్ చేస్తున్నానండి. ఓకే. రాజు అనే నేమ్‌తోనే డేటా వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ రాజులో నేను ఓన్లీ ఆర్ మాత్రమే ఎంటర్ చేస్తానండి. అప్పుడు గూడా రావాలి నాకు. ఇప్పుడు ఆర్ ఎంటర్ జేయడం వల్ల ఏమైతుందంటే, ఈ ఆర్ అనేది నేమ్‌లో నేమ్స్‌లో ఆర్ ఉన్నా గూడా వచ్చేస్తదండి. రాజులో ఆర్ ఉంది, కిరణ్‌లో ఆర్ ఉంది, కృష్ణలో ఆర్ ఉంది, కుమార్‌లో ఆర్ ఉంది, సురేష్‌లో ఆర్ ఉంది. అలా అన్నమాట. అలా గాకుండా నేను ఏ అని ఎంటర్ జేస్తాను. ఏ అనేది ఏ నేమ్‌లో అయితే ఉంటే ఆ నేమ్‌లో అన్నిట్లో వస్తదండి. ఓకే. ఫుల్ ఆఫ్ వర్డ్‌గా జస్ట్ ఏ అనే టెక్స్ట్ అనేది ఆ నేమ్‌లో మ్యాచ్ అయితే చాలండి. మొత్తం వచ్చేస్తది. ఓకే. అలా అన్నమాట. సో, అయితే ఏందంటే మనం ప్రతిసారి ఇక్కడ ఎంటర్ చేస్తేనే వస్తుంది గదండీ! ఏ అని టెక్స్ట్ రాసిన తర్వాత మనకి ఎమ్మటే రావట్లేదు. మళ్ళీ కీబోర్డ్‌లో ఎంటర్ అనే బటన్ ప్రెస్ చేస్తేనే వస్తుందన్నమాట. సో, దానికోసం అలా గాకుండా మనం ఇంకొంచెం లుక్ పరంగా కూడా బావుండాలన్నప్పుడు కొంచెం స్టైలిష్‌గా కొంచెం డెకరేట్ చేద్దామండి. అది ఎలా అంటే ఆహ్, ఇక్కడ ఇన్సర్ట్‌లో షేప్స్ ఉన్నాయి గదండీ! అక్కడికెళ్ళిన తర్వాత రెక్టాంగిల్ ఒకటి తీసుకుంటాను. ఓకే. ఓకే. రెక్టాంగిల్ తీసుకున్న తర్వాత ఇదొచ్చేసి నార్మల్‌గా ఉండాలండి. నార్మల్‌గా ఉండాలి కాబట్టి ఇలా ఒకటి నార్మల్ లైట్ బార్డరు. ఓకే. దానికోసం ఇలా. ఓకే. ఇలా తీసుకున్నాం గదా! ఫైన్. అయితే ఇప్పుడు ఇందులో మనకొక సెర్చ్ ఐకాన్ లాగా ఒకటి యాడ్ చేద్దామండి. సో, దానికోసం ఏం చేద్దామంటే ఐకాన్స్‌లో సెర్చ్ ఐకాన్‌ని యాడ్ చేద్దాం.
సెర్చ్ ఐకాన్. ఓకే. ఇక్కడ ఐకాన్ ఉంది కదా! దీన్ని యాడ్ చేద్దాం. ఇది కొంచెం ఇంకా కొంచెం లైట్ కలర్‌లో ఉండాలంటే ఓకే. మరి లైట్‌గా ఉందనుకుంటే కొంచెం థిక్‌నెస్. ఓకే అండి. ఇలా ఉంటది. అయితే ఇక్కడ సెర్చ్ చేయడానికి ఒక సెర్చ్ బాక్స్ ఒకటి కావాలి గదండీ! టెక్స్ట్ బాక్స్ లాగా. సో, అయితే ఇక్కడ నార్మల్‌గా ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటదండి ఇన్సర్ట్‌లో. బట్ ఈ టెక్స్ట్ బాక్స్‌కి కొన్ని ఆప్షన్స్ అనేవి తక్కువుంటాయి. అయితే ఏందంటే ఇక్కడ ఒకటి డెవలపర్ టూల్ అనేసి ఒకటి ట్యాబ్ ఉంటదండి. అయితే ఇది నార్మల్‌గా ఎనేబుల్ అవ్వదు. అయితే దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి గదండీ! వాటి మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత కస్టమైజ్ ద రిబ్బన్ అనే ఆప్షన్ ఉంది గదా! దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెవలపర్స్ అనేది అన్‌చెక్‌లో ఉంటది. అప్పుడు మీరు చెక్ చేయండి. క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఏమవుతదంటే ఇక్కడ మీకు ట్యాబ్ డెవలపర్ ట్యాబ్ అనేది ఇక్కడికొచ్చేస్తది. అయితే ఈ డెవలపర్ ట్యాబ్‌లో ఇన్సర్ట్ అని ఒకటుంది గదండీ! ఇక్కడ ఇన్సర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఒకటుంటది. ఓకే. అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ బాక్స్‌ని మనం ఇక్కడ డ్రా చేద్దాం. ఓకే. డ్రా చేసిన తర్వాత దీనికి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ప్రాపర్టీస్ అనేసి ఒకటొస్తది పాపప్ లాగా. అయితే ఇక్కడ ఈ సెల్‌లో ఏదైతే మనం ఎంటర్ చేస్తామో అది ఇక్కడ రావాలి గదండీ! మనం మళ్ళీ మళ్ళీ అయితే ఎంటర్ చేయలేం గదా! సో, దానికోసం ఏందంటే ఆ రిఫరెన్స్ అనేది ఇవ్వాలండి. అదెక్కడంటే లింక్డ్ సెల్ అని ఉంది గదా! ఇక్కడ లింక్డ్ సెల్. ఈ లింక్డ్ సెల్ అనే దగ్గర ఆ సెల్ రిఫరెన్స్ ఇవ్వాలండి. ఆ సెల్ నంబర్ ఎంత అంటే బి1. ఓకే. తర్వాత ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ అని ఉంది గదండీ! ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ అనేది చేంజ్ చేద్దాం. అంటే ఇక్కడ కొంచెం బార్డర్ లాగా వచ్చింది గదా! అలా మనకేమొద్దు టెక్స్ట్ బాక్స్ నార్మల్‌గా ఉండాలి కాబట్టి 0 స్పెషల్ ఎఫెక్ట్ అని సెలెక్ట్ చేయండి. ఓకే. తర్వాత ఇది క్లోజ్ చేయండి. తర్వాత ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది మనకి ఎంటర్ చేయడానికి ఆప్షన్ రావాలి గదండీ! సో, దానికోసం ఏందంటే ఇక్కడ నార్మల్‌గా డిజైన్ మోడ్ అనేది ఎనేబుల్ అయింది గదా! సో, ఆ డిజైన్ మోడ్‌ని ఆ! అన్‌క్లిక్ చేయండి. ఇంకోసారి క్లిక్ చేసేస్తే ఎళ్ళిపోతదనమాట. అప్పుడు మనకు టెక్స్ట్ బాక్స్ అనేది ఇక్కడ క్లియర్‌గా వచ్చేస్తది. అయితే ఇప్పుడు బిలో ఎంటర్ చేసే డేటానే ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో వస్తది. ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో ఎంటర్ చేసేది ఇక్కడ బిలో గూడా బి సెల్‌లో గూడా ఎంటర్ అనేది చూపిస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఈ టెక్స్ట్ బాక్స్‌లో ఏమైతే ఎంటర్ చేస్తున్నామో, ఇక్కడ బి1 సెల్‌లో గూడా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు బి1 సెల్‌లో ఎంటర్ చేసింది గూడా అక్కడ టెక్స్ట్ బాక్స్‌లో వచ్చేస్తదనమాట. చూడండి. ఇట్లా అన్నమాట. సో, అందుకోసం ఏందంటే సెర్చ్ బాక్స్ అనేది కొంచెం ఈజీ అండి. ఎందుకంటే ఇక్కడ ఈ సెల్‌లో ఏమైతదంటే మీరు టెక్స్ట్ రాయాలి. తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి. బట్ ఇక్కడ అలా కాదండి. మీరు జస్ట్ టైప్ చేస్తూనే ఉండండి. మీకు ఆటోమేటిక్‌గా రిజల్ట్ అనేది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దినేష్ అని ఉంది కదండీ! డి అని ఎంటర్ చేయండి. ఆటోమేటిక్ రిజల్ట్ వచ్చింది. నేను ఎంటర్ అని క్లిక్ చేయలేదండి. ఓకే. ఆటోమేటిక్‌గా ఎంటర్ వచ్చింది. తర్వాత సాయి అని ఉంది గదండీ! యెస్ అని క్లిక్ జేశా. మళ్ళీ ఏమి ఎంటర్ చేయనండి. జస్ట్ యెస్ అని క్లిక్ జేశా అంతే. సో, రిజల్ట్ అనేది వస్తదనమాట. ఎంటర్ అనే బటన్ క్లిక్ చేయకుండానే రిజల్ట్ వస్తది. సో, అందుకోసం అనేసి ఈ సెర్చ్ బటన్ ఇవి మనకు కొంచెం ఈజీ అవుతాయి. అయితే ఇక్కడ మనకు 2 ఎనేబుల్ ఉన్నాయి. 2 ఎందుకు అలా ఉంటే కొంచెం చూడడానికి గూడా బాలేదు గదా! అనుకున్నప్పుడు ఏం జేయాలంటే, ఈ సెల్ ఏదైతే ఉందో ఆ సెల్‌ని హైడ్ చేయండి. అంటే డిలీట్ చేయకండి. హైడ్ చేయండి. ఎందుకు డిలీట్ చేయకూడదు అంటున్నానంటే, ఈ సెల్ రిఫరెన్స్ చేసుకునే గదండీ మనం సెర్చ్ చేసింది. అందుకని దీన్ని హైడ్ చేస్తే సరిపోద్దండి. దానికోసం ఏం చేద్దామంటే, ఇక్కడ కలర్ తీసేసి ఇక్కడ యెల్లో కలర్ ఉంది గదా! దానికి వైట్ కలర్ జేసేద్దాం. అయితే టెక్స్ట్ ఏమైనా ఎంటర్ జేసినా గూడా వైటే పెట్టేద్దాం. లేకపోతే టెక్స్ట్ అనేది బ్లాక్ కలర్ ఉంది గదండీ! మళ్ళీ అది గూడా విజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకే వైట్ పెట్టేద్దాం. ఇక్కడ మీరు ఏం టైప్ జేసినా సరే అక్కడ మీకు విజిబుల్ అనేది అవ్వదండి. ఎందుకంటే టోటల్ వైట్ గదా! బ్యాక్‌గ్రౌండ్ వైటే ఉంది. టెక్స్ట్ వైటే ఉంది. అందువల్ల ఇక్కడ మీరు ఏం టైప్ చేసినా ఇక్కడనేది అంటే బ్యాక్ ఎండ్‌లో అనేది టైప్ అవుతది. బట్ విజిబుల్ అనేది అవ్వదు. ఎందుకంటే టోటల్ వైట్ పెట్టేసాం కాబట్టి. ఇప్పటి వరకు రోల్ నంబర్ బేస్ చేసుకొని లేదంటే నేమ్ బేస్ చేసుకొని మనం సెర్చ్ చేసాం గదండీ! సో, అలా కాకుండా టేబుల్‌లో ఉన్న డేటాను మొత్తం బేస్ చేసుకొని కూడా మనం సెర్చ్ చేయొచ్చు. అంటే ఏంది? ఈ టేబుల్‌లో ఈ డేటా ఉంది గదా! అంటే రోల్ నంబర్‌ని బేస్ చేసుకొని, లేదంటే నేమ్‌ని బేస్ చేసుకొని, బ్రాంచ్‌ని బేస్ చేసుకొని, సిటీని బేస్ చేసుకొని, లేదంటే ఈ రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని కూడా మనం సెర్చ్ చేయొచ్చండి. సో, దానికోసం ఎలా రాయాలి ఫార్ములాని చూద్దామండి. సో, దానికోసం ఒక రిఫరెన్స్ సెల్ తీసుకుందాము. సో, అదొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో, ఫోర్ కలర్ రెడ్. ఓకే. సో, దీనికోసం ఫార్ములా ఎలా అంటే ఫిల్టర్. ఓకే. తర్వాత ఇక్కడ ఎంటైర్ టేబుల్‌ని తీసుకోవాలండి. ఫిల్టర్ తర్వాత ఎంటైర్ టేబుల్. ఓకే. ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ చేశా. తర్వాతొచ్చేసి ఈచ్ నంబర్ తర్వాత సెర్చ్.
ఓకే. సెర్చ్ చేసేటప్పుడు మనం ఏ సెల్ రిఫరెన్స్ తీసుకుంటున్నాం ఇది కాబట్టి అది తీసుకొని B1 తీసుకున్న తర్వాత కామా. ఇప్పుడు మనం ఆల్ డేటాని బేస్ చేసుకొని మనం సెర్చ్ చేయాలి కాబట్టి సో దానికోసం ఏం చేద్దామంటే మనం రూల్ నెంబర్ మొత్తం సెలెక్ట్ చేసాం. ఓకే. ఇప్పుడు యాంపర్సండ్ పెట్టండి. ఓకే. యాంపర్సండ్ పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేమ్ సెలెక్ట్ చేయండి. నేమ్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేయండి. మళ్ళీ యాంపర్సండ్ పెట్టండి. తర్వాత బ్రాంచ్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేయండి. తర్వాత యాంపర్సండ్ పెట్టండి. తర్వాత సిటీ మొత్తం సెలెక్ట్ చేయండి. తర్వాత యాంపర్సండ్ పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ మొత్తం సెలెక్ట్ చేయండి. ఓకే. యాంపర్సండ్ పెట్టండి. తర్వాత సెకండ్ ఇయర్ రిజల్ట్స్ మొత్తం సెలెక్ట్ చేయండి. యాంపర్సండ్ పెట్టండి. తర్వాత థర్డ్ ఇయర్ రిజల్ట్స్ మొత్తం సెలెక్ట్ చేయండి. యాంపర్సండ్ పెట్టండి. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ రిజల్ట్స్ కూడా సెలెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఇక ఫైనల్ అయిపోయింది కాబట్టి దీన్ని క్లోజ్ చేయండి. ఓకే. సెర్చ్ అనేది క్లోజ్ అయింది కానీ ఈజ్ నెంబర్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఈజ్ నెంబర్ కూడా క్లోజ్ చేద్దాం. ఓకే. ట్రూ అని ఇచ్చిన తర్వాత ఒకవేళ మనం ఇచ్చిన డేటా ఏదైతే ఉందో అది ఒక ఇన్వాలిడ్ అయితే దానికి మనకి ఎర్రర్ రావాలి కదా. సో దానికోసం ఏంటంటే డబుల్ కోట్స్లో నాట్ వ్యాలిడ్ డేటా. ఓకే. సో ఫస్ట్ డిఫాల్ట్గా అయితే నార్మల్గా అంటే మొత్తం ఫుల్ టేబుల్ వచ్చిందండి. బట్ ఇక్కడ మన సెర్చ్లో ఏం రాయలేదు. ఓకే. ఒకసారి మన ఫార్ములా చూద్దామండి. సో ఈక్వల్ టు ఫిల్టర్ ఆఫ్ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత ఈజ్ నెంబర్ సెర్చ్లో ఈ సెల్ రిఫరెన్స్ తీసుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ ఏ డేటా ఎంటర్ చేస్తే ఆ డేటా మనకి డిస్ప్లే కావాలి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అందుకు ఇది చేసాం. తర్వాత టేబుల్ మొత్తంలో రోల్ నెంబర్ సెలెక్ట్ చేస్తాం. ఎందుకంటే రోల్ నెంబర్ బేస్ చేసుకొని సెర్చ్ చేసినా మనకి వాల్యూస్ రావాలి కాబట్టి. తర్వాత యాంపర్సండ్ పెట్టామండి. యాంపర్సండ్ పెట్టినప్పుడు ఏమైతుందంటే నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు రోల్ నెంబర్ బేసే కాదు నేమ్ బేస్ చేసినా వచ్చేటట్టు అన్నమాట యాంపర్సండ్. తర్వాత నేమ్, తర్వాత బ్రాంచ్, తర్వాత సిటీ, తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ అలా రిజల్ట్స్ అన్ని రాసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఏం ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ బేస్ చేసుకొని సెర్చ్ చేస్తున్నాం కాబట్టి రూల్ నెంబర్లో 10 అనేది ఉందండి లాస్ట్‌లో. సో 10 అనేది టైప్ చేసి ఎంటర్ చేశాం. చూడండి 10 వచ్చేసింది. అంటే ఏంది ఇప్పుడు రూల్ నెంబర్ సెర్చ్ వచ్చేసినట్టే. ఇప్పుడు మనం నేమ్ బేస్ చేసుకొని సెర్చ్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి అని ఉందండి. సో ఇప్పుడు నేమ్ బేస్ సెర్చ్ కూడా వచ్చేసినట్టు. అలాగే ఇప్పుడు బ్రాంచ్ చూద్దామండి. బ్రాంచ్ వచ్చేసి ఏఐ. చూడండి ఏఐ అనేది ఎంటర్ చేశాను. అయితే ఏఐకి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ సాయి అనే వర్డ్‌లో ఏఐ కూడా ఉందండి. అందువల్ల ఇది కూడా వచ్చేసింది. ఎందుకంటే ఇది కూడా క్యారెక్టర్సే కదా! కాబట్టి క్యారెక్టర్స్ అనేది సాయిలో ఉన్నా కూడా తీసేసుకుందనమాట. అలా కాదనుకుంటే మనం ఇంకో బ్రాంచ్ టైప్ చేద్దామండి సీఎస్‌సి అనేసి. అప్పుడు చూడండి ఓకే. బ్రాంచ్ సెర్చ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు హైదరాబాద్ సెర్చ్ చేద్దాం. అంటే సిటీ సెర్చ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్. ఓకే. వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ లేనిది ఏదన్నా లేని సిటీ సెర్చ్ చేద్దాం. లేదు. సో, అరకు అనే సిటీతో డేటా లేదు కాబట్టి నాట్ వాలిడ్ డేటా. ఓకే. సిటీ సెర్చ్ కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు రిజల్ట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్, ఫోర్త్ రిజల్ట్స్ ఉన్నాయి కదా! ఆ రిజల్ట్స్ బేస్ చేసుకున్నట్టు మనకి ఆహ్, రిజల్ట్స్ అనేవి వస్తున్నాయో రాలేదో చూద్దాం. 64 అని ఎంటర్ చేశా. చూడండి ఇక్కడ రిజల్ట్స్‌లో 64 అని ఉంది. 64, 64, 64, 64. సో, 64 అని ఉంది కాబట్టి అయన్నీ వచ్చేసినాయండి రిజల్ట్స్. 64 రిలేటెడ్ ఏవైతే ఫుల్ ఆఫ్ డేటా ఉందో ఆ డేటా మొత్తం వచ్చేసిందండి. సెర్చ్ అనేది ఎలా అంటే ఇన్సర్ట్‌లోకెళ్ళండి. ఓకే. షేప్స్‌లోకెళ్ళండి. రెక్టాంగిల్ యాడ్ చేయండి. రెక్టాంగిల్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కలర్ అనేది మనకొద్దు కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేశాం. ఓకే. అయితే ఇక్కడ ఐకాన్స్‌లోకెళ్ళి సెర్చ్ ఐకాన్ యాడ్ చేయండి. సెర్చ్ ఐకాన్. ఓకే. సెర్చ్ ఐకాన్ ఇన్సర్ట్ చేశాం. ఇక్కడ యాడ్ చేశాం. అయితే కలర్ కొంచెం థిక్‌గా ఉందనిపిస్తే కొంచెం లైట్ కలర్‌లో యాడ్ చేయండి. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే. ఇలా. ఇది మరి లైట్ అనిపిస్తే కొంచెం డార్క్‌నెస్ యాడ్ చేయండి అంతే. ఓకే. ఇలా అన్నమాట. అయితే ఇప్పుడు ఇందులో టెక్స్ట్ బాక్స్ రావాలి కాబట్టి ఇదొచ్చేసి ఏంటంటే డెవలపర్ టూల్‌లోనే ఉంటదండి. సో, డెవలపర్ ట్యాబ్‌లోకెళ్ళండి. ఇన్సర్ట్‌లో ఇక్కడ చూడండి. ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్ అని ఉంటది. సో, టెక్స్ట్ బాక్స్ అని సెలెక్ట్ చేశాం. ఇక్కడ డ్రా చేయండి. ఎంత వరకు కావాలి టెక్స్ట్ బాక్స్ అనేది. ఓకే. డ్రా చేసిన తర్వాత చూడండి బార్డర్స్ అనేవి కొంచెం వచ్చింది. సో, ఆ బార్డర్ కూడా మనం రిమూవ్ చేయొచ్చు. సో, దానికోసం ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్ అని క్లిక్ చేయాలి. అయితే ఈ సెల్‌లో డేటా అనేది అంటే ఈ టెక్స్ట్ బాక్స్‌లో డేటా అనేది మనకి బి1 సెల్ నుంచి రిఫరెన్స్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ లింక్డ్ సెల్ అని ఉంది కదండీ! ఇక్కడ బి1 అని ఎంటర్ చేస్తాం.
తర్వాత ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని మనం రిమూవ్ చేస్తామండి. 0 స్పెషల్ ఎఫెక్ట్స్ అనేసి. ఓకే. అలా. అయితే ఇక్కడ మనకి టెక్స్ట్ బాక్స్‌లో డేటాని ఎంటర్ చేయాలి. సో, దానికోసం ఏందంటే ఇక్కడ డిజైన్ మోడ్ అనేది ఆన్‌లో ఉందండి. సో, దాన్ని తీసేయాలి. తీసేయాలంటే ఇంకోసారి దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు టైప్ చేయండి. ఆటోమేటిక్‌గా డేటా వచ్చేస్తుంటది. సో, ఇక్కడ ఆల్రెడీ ఉంది గాబట్టి దీన్ని హైడ్ చేయాలి గాబట్టి ఈ బాక్స్‌ని సెల్‌ని క్లిక్ చేయండి. టోటల్ వైట్ చేసేయండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైటు. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ చేసినాం గదా! అనేసి మనం నార్మల్‌గా ఉండేసి ఇక్కడ డేటా టైప్ చేస్తే చూడండి అక్కడ డేటా వచ్చేస్తది. ఎందుకంటే టెక్స్ట్‌ని గూడా 4 కలర్ గూడా మనం చేంజ్ జేయాలి గదా! అందుకని 4 కలర్ గూడా వైట్‌లో పెట్టేసి. అప్పుడు మీరు ఏం సెర్చ్ జేసినా మీకు ఏం రాదండి. అక్కడ విజిబుల్ అవ్వదు. బట్ ఉంటది. బ్యాక్ ఎండ్‌లో ఉంటది. బట్ విజిబుల్ అవ్వదు. అలా అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ రోల్ నంబర్ బేస్ చేసి చూద్దాం. 5 అని ఎంటర్ చేద్దాం. వచ్చేసింది. 10 అని ఎంటర్ చేద్దాం. వచ్చేసింది. అలా ఓకే. మనం ఎంట్రీ చేసిన తర్వాత ఎంటర్ బటన్ కొట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ 5 10 జస్ట్ క్లిక్ ఎంటర్ 10 అనే నంబర్‌ని ఎంటర్ చేశా. బట్ కీబోర్డ్‌లో ఎంటర్ బటన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయలేదండి. జస్ట్ టైప్ చేసి వదిలేసా. ఆటోమేటిక్ రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు రూల్ నంబర్ సెర్చ్ అయిపోయింది కదా! ఇప్పుడు నేమ్ బేస్ సెర్చ్ చేద్దామండి. యెస్ అని క్లిక్ చేసేసా. యెస్ అనే క్యారెక్టర్ ఉన్నాయి. ఏమేమి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ వచ్చేసాయి. తర్వాత ఏ అని క్లిక్ చేసేసా. ఎస్‌ఏ ఈ 2 ఉన్నాయి వర్డ్స్ కూడా వచ్చేసాయన్నమాట. ఓకే. అలా. ఇప్పుడు బ్రాంచ్ బేస్ చేసుకొని చేద్దామండి. సీఎస్‌సి ఓకే. సీఎస్‌సి అనే బ్రాంచ్ బేస్ చేసుకొని వచ్చేసిందండి. ఓన్లీ సి అని క్లిక్ చేశాననుకోండి, నేమ్స్‌లో కూడా ఇన్ కేస్ సి అని ఉంటే అవి కూడా వచ్చేస్తాయి రిజల్ట్స్‌లో. అలా. ఓకే. ఎందుకంటే ఇవి ఇవి నేమ్ అనేది కూడా క్యారెక్టరే కదా! సో, అందుకనేసి. అందుకని మీరు ఒకవేళ బ్రాంచ్ చేసుకున్నప్పుడు కొంచెం చూడండి. చూడండి ఇక్కడ చూడండి. సీఎస్‌సిలో సీఎస్ ఉంది. ఎంపీసీఎస్‌లో సీఎస్ ఉంది. అందుకని ఈ 2 వచ్చేసినాయన్నమాట. అలా. ఇప్పుడు బ్రాంచ్ బేస్ అయిపోయింది. ఇప్పుడు సిటీ బేస్ చూద్దాం. హైదరాబాద్. హెచ్ అని క్లిక్ చేసేసా. వచ్చేసింది. మిగతావి గూడా వచ్చేసినాయి. ఎందుకంటే ఈ సతీష్ అనే నేమ్‌లో హెచ్ అనేది ఉంది. దినేష్‌లో హెచ్ ఉంది. కృష్ణలో హెచ్ ఉంది. సురేష్‌లో హెచ్ ఉంది. సో, ఇవన్నీ క్యారెక్టర్ బేస్ కాబట్టి ఇది గూడా వచ్చేసిందనమాట. అలాగా నాకు కంప్లీట్‌గా ఓన్లీ సిటీ బేసే కావాలన్నప్పుడు మీరు ఇలా కొంచెం ఒక 2, 3 క్యారెక్టర్స్ కొట్టండి. అప్పుడు ఓన్లీ సిటీని బేస్ చేసుకొని మాత్రమే వస్తాయి. ఎందుకంటే హైదరాబాద్ అనేది సిటీయే గదండీ. నేమ్‌లో ఉండకపోవచ్చు. బ్రాంచ్‌లో గూడా ఉండకపోవచ్చు కాబట్టి ఇలా అన్నమాట. ఓకే. ఇప్పుడు సిటీ బేస్ అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్ బేస్ చూడండి. 65, 66 ఇలా ఉన్నాయి గదా! నంబర్‌లు. అదే నంబర్‌లు ఎంటర్ చేయండి. ఏదైనా ఒక నంబరు. 64 అని ఎంటర్ చేశా. 64 అని ఉన్నయి మాత్రమే వస్తదండి. ఇక్కడ చూడండి 64 ఉంది. 64, 64, 64, 64 అలా. సో, ఎంటైర్ టేబుల్‌లో ఆల్ కాలమ్స్ అండి. ఆల్ కాలమ్స్ బేస్ చేసుకొని మనం సెర్చ్ చేస్తున్నాం. ఓకే. అలా అన్నమాట. సో, అంటే ఓన్లీ రోల్ నంబర్ గాదు, నేమ్ గాదు. మొత్తం ఎంటైర్ టేబుల్‌లో ఉన్న అంత డేటా తోటి మనం సెర్చ్ గూడా చేయొచ్చండి. ఇది అండి సెర్చ్ అనేది ఎలా యూజ్ చేయాలి? ఎలా ఫార్ములాస్ అనేది ఎలా రాయాలి సెర్చ్ కోసం అనేసి ఇదండి. ఈ వీడియో గాని మీకు వర్త్ వాచ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మా ఛానెల్‌ని సజెస్ట్ చేయండి. ఈ వీడియోలో మీకేమన్నా ఆహ్, డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు ఆన్సర్ చేస్తానండి. అండ్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.